సీతారామచంద్ర స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా వారి ఎంట ఉండాలని ఆ భగవంతుని వారి కరుణ కటాక్షాలు సీతారామచంద్ర వారి కరుణ కటాక్షములు వారిపై ఉండాలని మనం అందరం కోరుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. శ్రీ రజా రామచంద్రమూర్తికి విఘ్నరాయని కుశరను ఇప్పుడు సేతులో राजा रामचंद्र भगवान की
రామచంద్ర భగవానికి రండి తడి పోషమ్మ జగములేల తల్లివమ్మ జగమత్తడి పోషమ్మ జగములేల తల్లివమ్మ జగమత్తడి పోషమ్మ జగములేల తల్లివమ్మ జగమత్తడి పోషమ్మ జగములేల తల్లివమ్మ సిద్ధా సిద్ధారివమ్మ శివనారి బిడ్డవమ్మ సిద్ధా సిద్ధారివమ్మ శివనారి బిడ్డవమ్మ నీ చిత్రము తెలియుటకు మేమెంతటి వారవమ్మ ఆ, మేమెంతటి వారవమ్మ ఆ, మేమెంతటి వారవమ్మ కొత్తంగా వెలసిన పుత్తడి బొమ్మవమ్మ కొత్తంగా వెలసిన పుత్తడి బొమ్మవమ్మ ఓకులకు లేవులేని కష్టాలు వెడితివమ్మ లోకులకు లేవులేని కష్టాలు వెడితివమ్మ వారావారము నాడు ఆదివారము నాడు కోరి కొబ్బరికాయలు కొల్లలుగా కొడుతువమ్మ వారావారము నాడు బేస్తవారము నాడు టాటా పిల్లలతోని కావడి కుండలతోని కావడి గండ్లతోని నీ వద్ద కస్తురమ్మ జగమత్తడి పోషమ్మ జగములేల తల్లివమ్మ రే జగములేల తల్లివమ్మ చిన్ని చిన్ని రాట్నాలు సిల్లుల కుండాలమ్మ చిన్ని చిన్ని రాట్నాలు సిల్లుల కుండాలమ్మ చిన్ని చిన్ని చిలకలమ్మ చిత్రమైన బొమ్మలమ్మ ఆ, చిత్రమైన బొమ్మలమ్మ జగమత్తడి పోషమ్మ జగములేల తల్లివమ్మ రాజా రండి ధర్మాత్ములాలా జ్ఞాత్ములారా శ్రీరాముల భజనకు రండి ధర్మాత్ములారా రండి మనమందరం కోదండరముల భజన చేయ రండి మనమందరం కోదండరముల భజన చేయ రండి మనమందరం కోదండరముల భజన చేయ మనల వటి కొట్టి దిట్టి మనలా తీసుకుపోయేరు గాన నీ పుణ్యాత్ములారా శ్రీరాముల భజనకు రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములాలా శ్రీరాముల భజనకు రండి ధర్మాత్ములాలా శ్రీరాముల భజనకు రండి ధర్మాత్ములారా వస్తినాపురవాసులారా మేము పోయి వచ్చద సుజనులారా హస్తినాపురవాసులారా మేము పోయి వచ్చద సుజనులారా హస్తినాపురవాసులారా మేము జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి గుడిలో నా కోదండ రామయ్య మా మొరవిని కల్పించావేమయ్యా గుడిలో నాకు దండారామయ్య మా హరే రామ హరే కృష్ణ అయోధ్య శ్రీరామ 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 గుడిలో నా
దయదూపవేమయ్యా దశరథ రామయ్య దయదూపవేమయ్యా దశరథ రామయ్య దయదూపవేమయ్యా దర్శనములుగా ఏసి ఉంటివి చాలా గుడిలో నాకు దండ రామయ్య మా మురళిని గొలిపోవా రామయ్య గుడిలో నాకు దండ రామయ్య మా మొరవిని కనిపించవేమయ్యా గుడిలో నా కోదండ రామయ్య మా మురళిని రామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట వజ్రపు టుంగరము తీసి కాకి పైకి విసురునంట సిలకింగిలి జాంపండే కోరి మరి తింటాడంట ఖర్చురాలు ద్రాక్షలు ఉడతలకి పెడతాడంట దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి రాళ్ళేస్తాడంట చెరువులోన వల్లి అమ్మా నాన్న అంతా ఆ అల్లరి మెచ్చుకొని బాలారావుని భలే అని ముద్దులు పెట్టారంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం పాల బువ్వ తినమంటే మేడ పైకి పరుగులంట పసిడి బిందెలోని పన్నీరు ఒలకపోస్తాడంట సొందమావ కావాలని సందె కాడ గొడవంట అద్దములో చూపిస్తే సంచిలోన దాసినంట శ్రీరాముడైనా చిన్నప్పుడు ఇంతే ఆకాశమంటే అల్లరి చేశాడంట అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా ఎప్పుడు ఇంకా హద్దులు మీరో తప్పుని మన్నించమ్మా రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం నామము బుడ్డర కానురా బుడ్డర కానని పేరు చెప్పుతే భూములు గడగడవనుకునురా బుడ్డర కానని పేరు చెప్పుతే భూములు గడగడవనుకునురా విమల కమల భోగము సుశీల ముగ్గురు నాలుగు భార్యలురా విమల కమల భోగము సుశీల ముగ్గురు నాలుగు భార్యలురా హసేను హుసేను మమ్మదు అంకుసు నలుగురు నాదు కుమారు
కుమారులురా అసేను హుసేను మమ్మదు అంకుసు నలుగురు నాదు కుమారులురా నలుగురు నాదు కుమారులురా అరే తోకల్లారిగా అరే రే 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 ఎన్నేళ్ళకి కనబడ్డావు బెట్ట ఇది రావు అయితే గంగానగర్ పోతామా నీది బాగా కొచ్చాగున్నది అచ్చా అచ్చా బేట చాలా వద్దులకు కలిసినావు బేట నీది లేదు ఓ మీరు పట్టుకుంటే ఎట్లా మళ్ళీ ఇస్తామే అయ్యో నీది నీకే ఇస్తా నాదేం నేనేం పట్టుకొని పోతానా అయ్యా మహారాజ్ అరే ఇక్కడ బేట కొనారే అరే నీకు తెలియదు నాకు తెలియదు నిన్ననే వచ్చినా నేను ఫ్లైట్ దిగి వచ్చిన నేను మొన్ననే మీ ఇంటికి వచ్చిన నా ఇంటికి వచ్చినావు అవు ఇక్కడ ఆవ్. మా సర్పంచ్ గారి పర్మిషన్ తీసుకున్నాం అవును ఇక్కడ మా వార్డు నంబర్ పర్మిషన్ తీసుకున్నాం ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకున్నాం అచ్చా और పెద్దపల్లి సిఐ పర్మిషన్ తీసుకున్నాం అచ్చా 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 ఆ తర్వాత అలా కిందోడివి కాబట్టి నువ్వు ఎవరికి? అలా తర్వాత నీది అచ్చా పోస్ట్ కాల్ ప్రకారం ఆ. అలా తర్వాత మరి- మళ్ళీ నువ్వే కదా బాసు ఉల్టా ఉల్టా మాట్లాడితే అరే ఉల్టా మాట్లాడతాను నీ దగ్గర నేను మరి గది బేటా గది అయితే వచ్చిన అవు అదే సాహెబ్ సాహెబ్ అనంటి అవు ఓయ్ అంటాంది మళ్ళా సాహెబ్ సాహెబ్ అనంటి ఆ, ఓయ్ అంటాంది అటు పోకు అవి గుచ్చుతాయి అయితే ఆ, ఇంకెక్కడ ఉన్నదని అయితే నేను ఇంకా కొద్దిగా లోపలికి పోతి అచ్చా నాది ఇంట్లోకి పోయినావు ఇంట్లోకి పోయినా నాది ఇంట్లోకు నీది ఇంట్లోకి దర్వాజా- పోతే? నాది దర్వాజా దొచ్చుకొని పోయినావు దర్వాజా లోపలికి పోయినా అరే అల్లా మీ మీ ఆమె ఏం చేస్తాంది కొట్టించుకొని పెట్టించుకుంటాది ఏ ఏమ్రా అరే అట్లా- కొట్టించుకొని పెట్టించుకో అరే అట్లా కదా కొట్టించుకొని పెట్టి ఏమ్రా చెప్పేది హుషారు కర్రే మీకు ఇద్దరు పాలేరులాడ ఉన్నారా లేదా నాకు ఇద్దరు పాలేర్లు అరే నీకు తెలుసు బేట అదే అవు అయితే ఇప్పుడు ఇక ఈ ఎండాకాలం పోతాంది ఆయుడు ఉందాది కదా అని కట్టెలన్నీ కొట్టించింది అటుకు మీద పెట్టిస్తాంది అచ్చా ఇద్దరితోటి అటుకు మీద పెట్టిస్తాంది అరే నీకు నీకు రేవు తెలుసు బేట నీకు రేవు తెలుసు అరే ఇంకా బాగా మాట్లాడుకునేది కానీ టైం అయింది ప్రేక్షకులు చూస్తారు సరే. కథ నడిపియాలి రామలక్ష్మణుడు సీతాదేవి ప్రవేశము గట్టిగా చప్పట్లు ఓ అయోధ్య పురవాసులారా, మా తండ్రి గారైన దశరథ మహారాజు మమ్మల్ని 14 సంవత్సరములు అరణ్యవాసంలో పంపుటకు మా తల్లిగారైన దైగాదేవికి వాక్కు నొసంగినాడు. మేము 14 సంవత్సరాలు అరణ్యవాసంలో పోతున్నాము. మేము మీ మీ ఊళ్ళో మీ కళ్ళ ముందు మీ కన్న బిడ్డల్లాగా వెళ్ళినాం. మమ్మల్ని ఇన్ని రోజులు మీరు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. మేము 14 సంవత్సరాల అరణ్యవాసం పోతున్నాము. మమ్మల్ని మీ చల్లని దయతో మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాము. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చేదమయ్యాలారా. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చేదమయ్యాలారా. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చేదమయ్యాలారా. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చేదమయ్యాలారా. అయోధ్యాపురవాసులారా, సయ్యానాపిన తల్లి సంతోషముగతాను. సయ్యానాపిన తల్లి సంతోషముగతాను. సయ్యానాపిన తల్లి సంతోషముగతాను. సయ్యానా
అయోధ్య పురవాసులారా, మా అయోధ్య నగరమునకు అందరూ సిబ్బంది, ఈ టెక్నీషియన్లు కానీ ప్రతి ఒక్క సిబ్బంది ఇంతమంది మాకు సహకరించారు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా సహకరించారో నా తమ్ముడైన భరతుని కూడా అలాగే సహకరించి మాకు దీవెన లక్ష్యంగాలని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడవన వాసమునగును నీతి తోడవన వాసమునగును నీతి తోడవన వాసమునగును ప్రీతి తోడవన వాసమునగును ప్రీతితో మనము ప్రియమున బోధం ప్రీతితో మనము ప్రియమున బోధం ప్రీతితో మనము ప్రియమున బోధం ప్రీతితో మనము ప్రియమున బోధం కైకవరము చే కాననకే గగా కైకవరము చే కాననకే గగ కైకవరము చే కాననకే గగా కైకవరము చే కాననకే గగ కనబడుచున్నది గంగా నదియో కనబడుతున్నది గంగా నదియో కనబడుచున్నది గంగా నదియో కనబడుతున్నది గంగా నదియో అందుల జలమున స్నానము చేసి అందుల జలముల స్నానము చేసి అందుల జలమున స్నానము చేసి అందుల జలముల స్నానము చేసి పొంగుతు బోదాం పొలతిర మనము పొందుగ బోధాం పొలతిర మనము పొంగుతు బోదాం పొలతిర మనము పొంగుచ బోధాం పొలతిర మనము రామ రామ జయ జయ రామ జై జై రామ రామ జయ జయ రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ జై జై రామ జానకి రామ 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 సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడవన వాసమునగును సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసమునకును ఆహా సఖీ సీత నాదా అటు చూడుము ఆ గంగా నది ఎంత అందంగా కనబడుతుందో నాదా సహోదర లక్ష్మణ చూడు ఆ గంగా నది ఎంత అందంగా ఎంత సుందరంగా కనబడుతున్నది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా 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 కనుగొంటివా జానకి గంగా నది కనుగొంటివా జానకి గంగా నది కనుగొంటివా జానకి గంగా నది కనుగొంటివా
ఆ సఖీ సీత, నాదా ఈ గంగ ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో చూడము. ఈ గంగను దాటడం మన వశం కాదు. చంద్ర మహారాజుకి గుహుడ నేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా బహుళ నేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా గుహుడ నేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా బహుళ నేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా మహిదలుపుని భక్తుడరా అఖిల జన ప్రియుడనురా పులి భక్తుడరా అఖిల జన ప్రియుడనురా మహిదలుపుని భక్తుడరా అఖిల జన ప్రియుడనురా పులి భక్తుడరా అఖిల జన ప్రియుడనురా ఏ వేలను గంగలోన నావ నడుపుతుంటిరా ఏ వేళల గంగలోన నావ నడుపుతుండెదరా ఏ వేలను గంగలోన నావ నడుపుతుంటిరా ఏ వేళల గంగలోన నావ నడుపుతుండెదరా సరళగు నాదు భార్య సాక్షి శిరోమణిరా సరళగనునాదు భార్య సాధితియో మనీరా సరళగు నాదు భార్య సాక్షి శిరోమణిరా సరళగనునాదు భార్య సాధితియో మనీరా ధరణి మసుర బాధ బౌలి ధవలంగుని నందిటిరా మసుర బాధ బౌలి ధవలాంగుని నంబితిరా ధరణి మసుర బాధ బౌలి ధవలంగుని నందిటిరా మసుర బాధ బౌలి ధవలాంగుని నంబితిరా గుహుడ నేటి బాధను నేను బహుగుణ సంపన్నుడరా నేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా గుహుడ నేటి వాడను నేను బహుగుణ సంపన్నుడరా నేటి వాడనురే బహుగుణ సంపన్నుడరా గంగా నదిలో గణితమేసే గహుండరా నే గుహుండరా 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 దొడ్డు మొట్టలు దొరుకుట కష్టం దొడ్డు మోటలో దొరుకుట కష్టం దొడ్డు మొట్టలు దొరుకుట కష్టం దొడ్డు మోటలో దొరుకుట కష్టం బాదెరగుండల పట్టుట కష్టం ఆపరగుండల పట్టుట కష్టం బాదెరగుండల పట్టుట కష్టం ఆపరగుండల పట్టుట కష్టం పులిసె కొక్కులను ఊపుట కష్టం పులుస కొక్కులను ఊపుట కష్టం పులిసె కొక్కులను ఊపుట కష్టం పులుస కొక్కులను ఊపుట కష్టం బండ మొయ్యలను పట్టుట కష్టం బండమొయ్యలను పట్టుట కష్టం బండ మొయ్యలను పట్టుట కష్టం బండమొయ్యలను పట్టుట కష్టం దొడ్డు మొట్టలను దొరగారికిచ్చరా దొడ్డు మోటలో దొరగారికి దొడ్డు మొట్టలను దొరగారికిచ్చరా దొడ్డు మోటలను దొరగారికి పాతెరగున్నల పటేళ్ళకిచ్చరా ఆపరగుండల పటేలకి పులిసె కొక్కులను ఊళ్ళోళ్ళకిచ్చరా పులుస కొక్కులను ఊలొల్లకి పులిసె కొక్కులను ఊళ్ళోళ్ళకిచ్చరా పులుస కొక్కులను ఊలొల్లకి బొర్ర మట్టలను కొమట్లకిచ్చరా మంటలను కొమ్మట్లకి బొర్ర మట్టలను కొమట్లకిచ్చరా మంటలను కొమ్మట్లకి కొంటెగొనండి కొసరైతయ్యా కొండెగొనండి కొసరైతయ్యా కొంటెగొనండి కొసరైతయ్యా కొండెగొనండి కొసరైతయ్యా ఎట్లయిన పోతా వెములాడంగడి ఎట్లయిన పోతా ఎములాడంగడి ఎట్లయిన పోతా వెములాడంగడి ఎట్లయిన పోతా ఎములాడంగడి గంగా నదిలో గణితమేసే గహుండరా నే గుహుండరా గంగా నదిలో గణితమేసే గనుండరా నే గుహుండరా వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా 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 కోరి జలముల మెదిలే వారామురా మేము కొర్ర మొట్టలంపుడు బతికేమురా కోరి జలముల మెదిలే వారామురా మేము కొర్ర మట్టలమ్మి బతికేమురా కోరి జలముల మెదిలే వారామురా కొర్ర మట్టలము కొని బతికేమురా కోరి జలముల మెదిలే వారామురా మేము కొర్ర మట్టలమ్మి బతికేమురా
వారామురా మేము సాపలమ్ముకొని బతికేమురా తలలీత ముగ పెద్ద జల సాగరం బట్టి వలనప్పగా నందు మెదిలేమురా తలలీత ముగ పెద్ద జల సాగరం బట్టి వలనప్పగా నందు మెదిలేమురా వారామురా బెస్త వారామురా బట్టి సాపలమ్ముకొని బతికేమురా ఊరు ఊరు మేము తిరిగేమురా ఉల్చె కొక్కులమ్ముకొని బతికేమురా ఊరు ఊరు మేము తిరిగేమురా ఉల్చె కొక్కులమ్ముకొని బతికేమురా వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా జై సేవక ఉన్నా ఏమైంది నువ్వు అన్ని ఎట్లెట్లా ఉన్నావు అంత బుట్లు గిట్లు పట్టుకొని నీ పేరేం పేరే నా పేరా ఆ, గిట్ గిట్ అయ్యో ఒక్క కాడ నీళ్ళు ఆడత్తలేదా నీకు నా పేరు గుహుడు ఏంటిదే గృహుడు. అటు చూసుకుంటా మాట్లాడాలి గృహుడు. నీ పేరు గృహుడు నువ్వేం పని చేస్తాడా నేను చేపలమ్ముకొని గంగరేలో చేపలమ్ముకొని బతుకుతాం ఆ గంగా నది లోపల పడవ నడుపుకుంటా చేపలు పట్టుకొని బ్రతుకుతావు ఇవన్నీ అవేనా నీళ్ళు అన్ని అవే బొమ్మతోడు మంచి మంచి ఉంచే కొక్కులు ఉన్నట్టున్నాయి అన్ని ఉన్నాయి బొమ్మలు బొచ్చెలు ఆ, అట్టి చేపలు పచ్చి చేపలు అన్ని ఉన్నాయి అంతే అట్టి చేపలు కూడా ఇప్పుడే అమ్ముతావా అన్ని కూడా ఆడ ఉల్లార వచ్చినాయి నీకు పెళ్ళి అయిందానే అయింది ఎవలే పేరేం పేరే పేరా ఆ, సరళ సరళనా ఆ, ఇప్పుడు ఆమె పిలిచడానికే పోతానవా ఆ. ఓ నీకు ఎరికైంది నాన్న ముచ్చట ఏంటిది గౌన్లలో రాజు ఉంచుకున్నది కాదే అంటే ఆటిక పట్టింది అక్కడ ఆటిక పట్టింది రోజు చేపలు ఇస్తాంది మంచిగా బుడ్డెడు తాగుతుంది వస్తుంది సేవక ఏం మాట్లాడుతుంది నా భార్య అలాంటిది కాదు తాగుడు అలవాట్లేదు అలాంటిది కాదు కసికాడు కూడా నేను రాయిక పట్టి తాగనే చూసిన కాదు అంతేనా పిలుస్తావా ఇప్పుడు నేను విలువల్ల పిలుచుడే ఓ సరళా ఎక్కడున్నావా సరళా? పొద్దు పోతున్నది రావే ఆకలి అవుతున్నది బాగా నాకు ఆకలి అవుతుంది రాయే వస్తారా ఓ సరళా అంగవాడి పిలువు ఓ సరళా మంచిగా మంచిగా అంగవాడు మంచిగా అంగవాడి పిలువు ఓ సరళా ఆయన దగ్గర పోకుండా నా దగ్గరికి రావే ఓ సరళా సాపలుల్లో లా. సాపలుల్లో చేపలు కొనరే సకులారా సకులారా చేపలు కొనరే సకులారా చేపలు కొనరే సకులారా కొర్ర మట్టలు ఎండు వట్టలు కొర్ర మట్టలు ఎండ వరకలు బండి పెట్టకు దాన్ని వాడు గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ పొట్ల తీర కట్టుకొని పీట గోసి పెట్టుకొని పొట్ల తీర కట్టుకొని పీట గోసి పెట్టుకొని వాడా వాడా గెలితే ఈల వెళ్ళినారయ్య గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత
గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన సాబల మోత లచ్చమ్మ అరే 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 నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ ఇంటి ముంగడ యాప యాప కింద పాప పాపోలే 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 పరుగున రామమ్మ నల్ల నాగులమ్మ రామమ్మో నల్ల నాగులమ్మ పాపోలే పరుగున రామమ్మ నల్ల నాగులమ్మ నాగులమ్మో రామమ్మో నల్ల నాగులమ్మ ఇంటి ముంగడ బాయి ఆ బాయి మీద గిరిక గిరికోనే 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 గిర్రున రామమ్మ నల్ల నాగులమ్మ రామమ్మో నల్ల నాగులమ్మ గిరికోనే గిర్రున రామమ్మ నల్ల నాగులమ్మ గిరికోలే గిరిల రామమ్మో నల్ల నాగులమ్మ తేగేం తేగు నా పేరు సరళదేవి అందరు నా పేరు సరళదేవి అందరు సరళ దేవంద్రా నేను కూడా లేడీస్ నేను ఆడోళ్ళ పని చేస్తా మొగోళ్ళ పని చేస్తా నిజంగా ఆడవాళ్ళు ఏం చేస్తాం మగవాళ్ళు ఏం చేస్తాం అయ్యో నీకు తెలియదా తెలియదు నాకు నేను తెల్లారు లేచి ఆడోళ్ళ పని అంటే ఇల్లాకిలు ఉడుతా బోళ్ళు తమ్ముతా అన్నం కూరలు అన్నీ వండుతా ఇక మొగోళ్ళ పని అంటావా నాగళ్ళు దున్నుతా మూట కొడతా తౌటం పెడతా గడ్డ పారబట్టి వదేసి తవ్వి అయిన పెద్దలు తీస్తా అయితమే కానీ ఇవేంటి చేపలు ఆ? చేపలు ఇంకా మొట్టలు ఉన్నాయి మొట్టలు మొట్టలు ఉన్నాయి. ఆ? ఉన్నాయి ఎట్లిస్తాను అబ్బా నువ్వు ఎట్లా తీసుకుంటావు ఆ? నువ్వు ఎట్లా తీసుకుంటావు నేనైతే జోకిస్తాను అయ్యో పైసలకి ఇస్తలేవా పైసలకే జోకిచ్చుడు అట్టిగా జోకిచ్చుడు పైసలు ముందుగా చూపిస్తేనే జోకిచ్చుడు ఏ బొచ్చడున్నాయి ఎందుకు లేవనుకుంటాను ఏది? ఏ కట్టలు ఉన్నాయి చూస్తావు చూపెట్టు ఆ? ఏ అబద్ధాడు ఇస్తా నమ్మ మేము నేను అబద్ధం ఆడితే నా పెండ్లో తమ్ముడు పెట్టుకొని ఎగిరి సావని ఆడింది కావాలి లేకుంటే కుక్క పీ నవిలిన ముఖం మీద ఉంచు లేకుంటే నేను నవ్వులు నీ మీద అగా. ఆ? నువ్వే నవ్వులుగా నువ్వే నువ్వు ఉంచుకో ఎవరు నువ్వు నాకు నేను ఎట్లా ఉంచుకోవచ్చు అవును, మరి నీది నువ్వు నేను ఉంచుకో. ఇయ్యకుంటే కుక్క పీ నవిలి కస్స పిస్స నవిలి అంత మెత్తడి అంతా నా బిబ్బిరి అంతా నా ముఖం మీద ఉంచు ఇంతనవా ఏది నీ బుట్టి ఏయ్ అయ్యో. దూరం దూరం ఎవరైనా నువ్వు బుట్ల చేయబడతాను అగో ఆ? ఏదో అంటారు చూసినావా ఇల్లది ఎడిగిపోతుంది కూనాము తల్లేడు బరువు అయినా కూడా అందులో చేయి పెట్టని ఎరువుల బుట్టల్లో అయినా మరి నేను అందులో చూడంటే కొనాలా ఏం చూస్తావు నాకు పైసలు కావా పైసలు అయితే బుట్ల చేయబడతావా అగో బుట్ల చేయబడతావా కుల్లగా దాటు దూరం ఏ అగో నీది అమ్మే ముఖమేనా అని కొనే మొఖం ఏ నీది అమ్మే ముఖమేనా కొనే మొఖమే బర్రో ఇది రంకులాడిది ఉన్నట్టున్నది నాయను మరి గట్టేటో పోయినావు గెక్కమట్ల వాడకు కోమట్ల వాడకు చేపలు అమ్మదాం పోతే అక్కడ కోమట్లే ఉన్నట్టు అందరూ అయ్యో. అందరు బావాళ్ళు ఉన్నారు కోమట్లే ఉన్నారు ఆయన రాజు కోమట్ల రాజు తీసుకోలే నీ దగ్గర తీసుకోలే. ఆ? తీసుకోలేదు ఏ ఆయన మంది కూడా తినంటాడు మంది కూడా తినడట సాటుకు పెడతావు కాదు నువ్వు మొట్టలన్నీ రాకి ఇచ్చేస్తావా ఆ? ఏ పాటి ఇచ్చావు ఇలా రాజుకు కోమట్ల రాజుకు అబ్బా సట్కకు సట్టుకున్నవే అబ్బా వచ్చేది గుణవంతురాలానే నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా. నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా నన్నే మెచ్చుకొందురే నా ఊళ్ళంతా. నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా ఏడా? నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా. నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా దొరగారి దొడ్డికి పెండాకు నేను పోతే దొరగారి దొడ్లకు పెండాకు నే పోతే దొరగారి దొడ్లకు పెండాకు నేను పోతే దొరగారి దొడ్లకు పెండాకు నే పోతే దొరబిడ్డ అని అందురే మా ఊళ్ళంతా. దొరబిడ్డ అని అందురే మా ఊళ్ళంతా దొరబిడ్డ అని అందురే మా ఊళ్ళంతా. దొరబిడ్డ అని అందురే మా ఊళ్ళంతా నామ మంచిది గుణవంతురాలనే గుండమ్మ మంచిది గుణవంతురాలానే నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా. నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా పిల్ల ఇప్పుడు అది దాని మీద ఏమిటికి ఎప్పటికి చేస్తాను అబ్బా మళ్ళా బంధు పెట్టుకుంటివి
దాని మీద చేయి పెట్టకు, అది అట్టిదే పాడై. దానికి ఏమన్నా అయితే ఎట్లా మళ్ళీ వాళ్ళు ఊకుంటారా? ఇప్పుడు మనం పోదామా ఊళ్ళకు? ఊళ్ళకి పోదామా? ఊళ్ళకి పోదామా లేకుంటే పెద్దపల్లి పోదామా? పెద్దపల్లికి ఎందుకు ఊళ్ళో అమ్ముదాం. పెద్దపల్లిలో ఎక్కువ రేట్ వస్తుందట. ఎక్కువ రేట్ వచ్చినా కూడా అవతోడు నీకు ధర పెడతారు, నీకు ధర పెడతారు. ధర నాకు పెడతారా చేపలు పెడతారా? చేపలకంటే ఏం మాట్లాడతారా ముండగారు? ఏం మాట్లాడతాను? నేనేం మాట్లాడినా అవతోడు నేనేం మాట్లాడా గసంటి నేను నువ్వు చెమట పట్టినప్పుడు కమ్మగా ఉన్నదా? మావాడే నన్ను ముట్టుకోండు ఇది వరకు పెళ్ళైన కాడికి అసలు మరి ఇద్దరు పొరగాళ్ళు ఎట్లా పుట్టిరే? ఇద్దరు పొరగాళ్ళు ఎట్లా పుట్టిరే? నేను రాముల వారికి ఊకే ఒక్క పొద్దు ఉండేది. రాముల వారికి నాకున్న అయిపోవు 10 మంది పుట్టు నీకు. అయితే ఇప్పుడు మీ ఆయనని విలువవా? నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేను రావాలా? మనం గాయన దగ్గరే ఉన్నది ఉత్తరాది గాయనపా. చల్లగా వర్ధించుము. ఆనందమాయ నా పతి నన్ను విలువ, ఆనందమయ పతి నన్ను విలువ, ఆనందమాయ నా పతి నన్ను విలువ, ఆనందమయ పతి నన్ను విలువ, పతియే దైవంబు పతియే సర్వంబు, పతియే దైవంబు పతియే సర్వంబు, పతియే దైవంబు పతియే సర్వంబు, పతియే దైవంబు పతియే సర్వంబు, పతి సేవ సతులకు క్షితినాధారంబు, పతి సేవల గుణాలు సిద్ధినారంబు, పతి సేవ సతులకు క్షితినాధారంబు, పతి సేవలకు సిద్ధినారంబు, ఆనందమాయ నా పతి నన్ను విలువ, ఆనందమయ పతి నన్ను విలువ. హలో హలో ఆహా నాదా, నేను చేపలు అమ్ముకుని వచ్చే వరకు పొద్దుబాయను. నన్ను పిలిచిన కారణమేమి తెలుపుడు. పొద్దు అట్లా దగ్గరికి పోవడేనా, గౌన్ల దగ్గరికి పోవడేనా? పోయి అని తెడ్డు బాగా పెద్దగా ఉన్నది అంటే పొడుగున్నది. ఆ గంగా నది ఒడ్డున వారెవరో ఉన్నారు, వారిని విచారించి వస్తాం పదం. సరే వెళ్దాం నాదా. రామ్లో ఎవరయ్యా మీరు లిరువురు రవి శశివలై ఉన్నవారలు, మీ యొక్క సన్ను తాంగి ఎటు పోవుచుండురో మాకు తెలుపురయ్యా. అయ్యలారా, మీది ఏ ఊరు, మీది ఏ దేశంబు, మీరు ఎటు పోతున్నారు, మీ నామదేవం ఏమిటో మాకు తెలుపు. నేను గుహుడు అనేటి వాడను. నేను ఇక్కడికి వచ్చిపోయే వారిని గంగా నది దాటించుట కొరకై నావ నడుపు చుండేవాడను. ఈమె నా భార్య సరళాదేవి. నా జీవన ఆధారం ఇదే. తండ్రి నేను అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి కుమారుడను. నా పేరు శ్రీరాముడు. ఈమె నా భార్య సీతాదేవి. ఇతడు నా సహోదరుడు లక్ష్మణుడు. మమ్మల్ని ఈ గంగానదిని దాటించగలరు. అలాగే దారి అట్లనే నిలుచుంటారు. అయ్యో రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ, రామ శ్రీరామ రఘురామ జయ జయ రామ, రామ శ్రీరామ జయ రామ జయ రామ రామ, రామ శ్రీరామ జయ రామ రఘురామ, వెయ్యారు మక్కెదను వెనుకతో దీవించు రామ, అయ్యారు మొక్కెదను వేడుకతో దీవించు రామ, వెయ్యారు మక్కెదను వెనుకతో దీవించు రామ, అయ్యారు మొక్కెదను వేడుకతో దీవించు రామ, రామ శ్రీరామ జయ రామ జయ రామ రామ, రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ. ప్రభో రామచంద్ర, నీ పాదములకు ఇదే మొక్కువాడను. మమ్మల్ని దీవించు తండ్రి. ఆ గుహ చల్లగా వర్ధిల్లు నాయన. మంచివాడు నువ్వు ఏమి చేస్తున్నావు నాదా? మనం రావాలని మనం నావలో ఎక్కిస్తామని. నావలు ఎక్కిస్తావు. వలదయ్యో రాముని నావలు నెక్కించకు నాదా, వలదు వలదు రాముల నామలనెక్కించకు నాదా, వలదు రాముల నావల నెక్కించకు నాదా, వలదు వలదు రాముల నామలనెక్కించకు నాదా,
సలుపగూడదు నాదా తెలియకుండా ఎట్టి పనిని నడుపకూడదు రాదా తెలియకుండా నెట్టి పనిని సలుపగూడదు నాదా తెలియకుండా ఎట్టి పనిని నడుపకూడదు రాదా వలదు వలదు రాముని నావలు నెక్కించకు నాదా వలదు వలదు రాముని నాగలమెక్కించకు రాదా ఆహా ప్రాణేశ్వర, ఆ రాముల వారిని మనము గంగ దాటించకూడదు. ఎందుకంటే ఆ రాముల వారి పాదధూళి సోకి ఆ రాయి అహల్యగా మారిన విషయం సంగతి మనకు తెలియలేదా? మనం ఎన్నో కథలుగా మన ఊళ్ళలో చెప్పుకుంటున్నారు కదా. మరి ఆ రాముల వారు మన పడవను ఎక్కినచో ఆ పడవ ఆడదిగా మారితే మన జీవనాధారం మనం కోల్పోయేవారము కదా. ఈ విధంగా మీరు రాముల వారిని నావలో ఎక్కించకూడదు. ఓహో సఖి అట్లాంటివా? అవును నీవన్నది కాదన జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదా జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదా జాలను ప్రాణ సఖి కానీ నేనొకటి తెలిపెదను వినుము ప్రాణ సఖి కానీ నేనొక తెలిపెదను విను ప్రాణ సఖి కానీ నేనొకటి తెలిపెదను వినుము ప్రాణ సఖి కానీ నేనొక తెలిపెదను విను ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదా జాలము ప్రాణ సఖి ఓహో ప్రాణ సఖి, నువ్వు అన్నది నిజమే. సరే, మనం రాముల వారిని మన గృహమునకు తీసుకుపోయి వారి పాదంబులను బాగా కడిగి ఆ పైన నావలో ఎక్కించవలను. సరే సరే నీవన్న మాట సంతోషముతో జనాదా సరసర నీవన్న మాట సంతోషముతో జనాద సరే సరే నీవన్న మాట సంతోషముతో జనాదా సరసర నీవన్న మాట సంతోషముతో జనాద ఇరువుగా ఈ రాముల మన ఇంటికి రమ్మను నాదా ఇరువుగాను రాముల మన ఇంటికి రమ్మను నాదా ఇరువుగాను రాముల మన ఇంటికి రమ్మను నాదా ఇరువుగాను రాముని మన ఇంటికి రమ్మను నాదా సరే సరే నీవన్న మాట సంతోషముతో జనాదా సరసర నీవన్న మాట సంతోషముతో జనాద ఆహా ప్రాణేశ్వర, మీరన్న సంగతి చాలా ముచ్చటగానున్నది. సరే, అదే విధంగా మనం వారిని మన ఇంటికి తీసుకెళ్దాము పద. ఆహా, పోయేద్దాం పద. రమ్మో మా ఇంటికి రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుతరామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుతరామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామా లెమ్ము సౌమిత్రుని సహరమ్మని పిలుచుకి రామా లెమ్ము సౌమిత్రుని సహరమ్మను చూచిమినాదా లెమ్ము సౌమిత్రుని సహరమ్మని పిలుచుకి రామా లెమ్ము సౌమిత్రుని సహరమ్మ చూచిమినాదా రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుతరామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామా ప్రభో రామచంద్ర, మా ఇంటికి రమ్మని మిమ్మల్ని పిలుచుతుంటివి. ఓహో ఓహో గుహా, నువ్వు అనువిధముగానే మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యం స్వీకరించేదాము. వెళదాం పదము. రావంబజేవో రావంబజే మా రాముడు వస్తున్నాడు రావంబజే రామంబజేవో రామంబజే మా రాముడు వస్తున్నాడు రామంబజే రావంబజేవో రావంబజే మా రాముడు వస్తున్నాడు రావంబజే రామంబజేవో రామంబజే మా రాముడు వస్తున్నాడు రామంబజే దేశాలు తిరిగి రావంబజే మన దేశం వస్తున్నాడు రావంబజే దేశాలు తిరిగి రామంబజే మన దేశం వస్తున్నాడు రామంబజే
తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా సామి తండ్రి ఓ రామయ్య తండ్రి మా రాములన్నీ పండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా రాములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నీవేలే రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి మా సామి వంటి నీవేలే రామయ్య తండ్రి స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి తాటగిని ఒక ఏటున కూల్చావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట తాటకిని ఒకేటున కూల్చినవంట ఆ శివుని విల్లు ఒక దెబ్బన పిలిచినవంట ఆ తాటగిని ఒక ఏటున కూల్చావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట తాటకిని ఒకేటున కూల్చినవంట ఆ శివుని విల్లు ఒక దెబ్బన పిలిచావంట ఆ పరశురాముడంత వాణ్ణి పారదోలినావంట పరశురాముడంత వాణ్ణి పారదోలినావంట రాముడంతవాణ్ణి పారదోలినావంట ఆ కథలు చెప్పుకుంటే విని ఒళ్ళు ముచ్చిపోవునంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి నోములన్నీ పండినో రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అయ్యా నేను పోతున్నా సాని నేను పోతున్నా ఆ, అయ్యా నేను పోతున్నా బాబు నేను పోతున్నా ఇక ఆటలోన ఆడ నీకు ఆడిది నీ కాలు తుమ్మి సోకిరాయి ఆడది అయినాదంట ఓ రామయ్య తండ్రి మీ నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి ఆ, కాలు తుమ్మి సోకిరాయి ఆడిది అయినాదంట నీ కాలు నామలో వెడితే ఏమవుతాదోనంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి రామి వంటి నీవేలే రామయ్య తండ్రి స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి ఆ దయచేసి ఒక్కసారి కాళ్ళు అడగడానంట ఒక్కసారి కాళ్ళు అడుగులామంట దయచేసి ఒక్కసారి కాళ్ళు అడగడానంట దయచేసి ఒక్కసారి కాళ్ళు నీవే నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి కూర్చో ఇల్లే ఉండు కాదు ఇల్లే ఉండు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా సాని వంటి నీవేలే రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మేము ఇటే కదా ముఖం కొంచెం ముందు ఉండాలి ఇది తెచ్చే తెడ్డు ఆగి అల్లేను
కూర్చోవాలి అది కొద్దిగా ఇటు, 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 ఇటు. దగ్గరికి రా. అందరినీ దరి చేర్చే మారాలువే అందరినీ చేర్చమని అడుగుతున్నావే అందరినీ దరి చేర్చు వారమే అందరినీ మంది మరుగోదుమే అందరినీ దరి చేర్చే మారాలువే ఆదరిని చేర్చమని అడుగుతున్నావే అందరినీ దరి చేర్చు వారమే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి రామయ్య రాజులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి ఆటలేక కాదులే రామయ్య తండ్రి మమ్ము దయదోడగా వచ్చినావు రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి ఆ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి హైలేసో హేలో హైలేసా హైలేసో లేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసో హైలేసా హేలో హైలేసా హైలేసో లేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసో లేలో హైలేసా హైలేసా హేలో హైలేసా పడవంటే నా పడవ హైలో 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 హైలేసా హంసలాంటి 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 నా పడవ హైలో హైలేసా రాముడు ఎక్కేది హైలో హైలేసా రాముడు
పడవ